అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నేత గండి రవికుమార్ సారథ్యంలో శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరుపేదలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఆ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను గండి రవి చేతుల మీదుగా స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన స్వర్ణంగా ప్రజలు నేటికి కొనియాడుతున్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడిగా 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి స్థానంలో ఎంతో అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలతో పాటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగిన పాలన ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని అన్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి జనాలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 6 సూత్రాల పథకాలు ప్రజలు అందించడంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అబాసు పాలైందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వెనక్కిపోవచ్చు కదా అలా వెనక్కి 52 సంవత్సరాలు 51 పూర్తి చేసుకుని 52 సంవత్సరాలు అంటే సుమారు 20 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన మా మహనీయుడు, మా నాయకుడు, మా ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి మళ్ళీ ఈ రాష్ట్ర ఆశాజనకంగా ఏదైతే ఎదురు చూస్తుందో మళ్ళీ ఆ రోజు రావాలని చెప్పి ఈ రాష్ట్ర పేద ప్రజలు కానీ అందరూ కూడా మళ్ళీ ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని. దానికి కారణం గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పరిపాలన ఇవన్నీ కూడా ఈవేళ వచ్చిన గవర్నమెంట్ 4 నెలల్లో ఇవన్నీ తేలిపోయాయి. ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు కానీ, ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు గతంలో మనం చూసాం. ఇది ఒక సామెతగా ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైనా పథకం పెడితే కిందన లబ్ధిదారులకు వచ్చేసరికి అక్కడ ఐసు ముక్క పెద్ద ముక్క ఇస్తారు, కిందకు వచ్చేసరికి చిన్న బెల్లం ముక్కలు తయారవుతుంది. అంటే అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి ఆ పథకం తాలూకు ఏదైతే పథకం పెట్టారో దాని వాల్యూ ఎంత తగ్గిపోతుందో ఇవన్నీ గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏదైతే గవర్నమెంట్ పెడుతుందో అది నేరుగా ప్రజలకే వెళ్ళి చేరాలన్న సంకల్పంతో ఈ బటన్ నొక్కే సిస్టమ్ తీసుకొచ్చారు. ఇవన్నీ మాలల దగ్గర నుంచి మంగళం దగ్గర నుంచి ఏ వర్గం బీసీ అన్ని వర్గాలకి కూడా సంవత్సరానికి వాళ్ళ ఇంటికి ఎంతో కొంత డబ్బులు డైరెక్ట్గా ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళు ఎంతో ఆనందంగా డబ్బులు తీసుకొని వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండడమే కాకుండా ఆ పండగ రోజు వచ్చినా ఏదొచ్చినా కూడా ఎంతో సుఖంగా ఉండే పరిస్థితులు. మరి ఇవాళ చూడండి, ఇవాళ అప్పుడే వాళ్ళే చెప్తున్నారు 6 నెలలు 8 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మరి ఫస్ట్ అసెంబ్లీలోనే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే భయం వేస్తుంది చూస్తే అని చెప్పేసి వాళ్ళు గెలిస్తే 3 సిలిండర్లు ఇస్తాం ఒకేసారి అని అన్నారు. మహిళల్ని మభ్యపెట్టారు. మరి ఈవేళ ఏమంటున్నారు మీరు? 1 సిలిండర్. ఆవేళ ఫ్రీ బస్ అని చెప్పారు, మహిళలకు ఫ్రీ బస్ అని. మరి ఈవేళకి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిపోతుంది. ఫ్రీ బస్ ఏది అంటే మేము చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు పంచిపెట్టేశారు అని అన్నారు, అభివృద్ధి లేదు అని అన్నారు.
మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళమే కదండి.